కిడ్నీ ఇన్ఫెక్షన్ లాగా వచ్చి లైక్ యూరిన్ స్టాప్ అయిపోయింది సడన్గా. వాళ్ళ ప్రొసీజర్ అయితే కీమోనే 100%. ఇఫ్ ఇన్ కేస్ కీమో లేదా రేడియేషన్ వెళ్తే డెఫినెట్గా లైక్ సిక్ అవుతారు. లైక్ వీ డిసైడెడ్ టు గో ఫర్ ఆయుర్వేద. వెల్కమ్ టు పునర్జన్. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన పేషెంట్ ఉన్నారండి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం స్టార్టింగ్ నుంచి ఎలాంటి క్యాన్సర్, ఆ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు వాళ్ళు ఎలా గుర్తించారు, మరి పునర్జన్కి రావడానికి గల కారణం ఏంటనేది పేషెంట్ వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరు? మై సెల్ఫ్ ప్రణీల్. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? ఫ్రమ్ కరీంనగర్. ఓకే, పేషెంట్ ఎవరు సార్? మా తాతయ్య. తాతయ్య గారు ఏం పేరండి? హనుమన్లు. ఏజ్ ఎంత ఉంటుంది? 75. 74 years. ఏం క్యాన్సర్ డిటెక్ట్ అయింది సార్? లివర్ క్యాన్సర్ అని డిటెక్ట్ అయింది. లివర్. ఎస్. ఎన్ని రోజులైంది వచ్చి? ఇట్స్ బీన్ లైక్ 20 days. ఓకే, 2 months నుంచి సఫర్ అవుతున్నారు. బట్ మా కన్ఫర్మేషన్ అయ్యి లైక్ ఫర్దర్గా ఫుల్ ఫ్లెజ్డ్గా టెస్ట్లు చేయించిన తర్వాత లైక్ ఆల్మోస్ట్ 20 days బ్యాక్ మాకు కన్ఫర్మేషన్ వచ్చింది. సో అందులో లివర్ క్యాన్సర్ అని తెలియదు. ఓకే, ఏమైనా మెడిసిన్ స్టార్ట్ చేశారా సార్? లేదు. ఓకే, డాక్టర్స్ ఏం చెప్పారు కన్ఫర్మేషన్ రిపోర్ట్స్ వచ్చాక? రిపోర్ట్స్ వచ్చాక లైక్ వాళ్ళు ఏమన్నారంటే కీమోథెరపీ చెయ్యాలి అని చెప్పారు. బట్ స్టిల్ ఏజ్ కన్సర్న్ ఒకటి ఉంది. నెక్స్ట్ తనకి షుగర్ బీపీ ఉంది. సో మేజర్గా ఈ కన్సర్న్స్ మాకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా పేషెంట్స్ని చూసా. ఇఫ్ ఇన్ కేస్ కీమో లేదా రేడియేషన్ వెళ్తే డెఫినెట్గా లైక్ సిక్ అవుతారు. ఓకే, సో ఫర్దర్గా లైక్ ఇప్పుడున్న పొజిషన్ కంటే పొజిషన్ వరస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అవును. సో అందుకని చెప్పి లైక్ వీ డిసైడెడ్ టు గో ఫర్ ఆయుర్వేద. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకున్నారు. డాక్టర్స్ యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, డాక్టర్స్ ఏం చెప్పలేదా? మీరే ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేశారు ఇది? లైక్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ స్టిల్ పేషెంట్కి డెఫినెట్గా వాళ్ళ ప్రొసీజర్ అయితే కీమోనే 100%. వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ వాళ్ళు ఫాలో అవుతారు. సో బట్ స్టిల్ కాంప్లికేషన్స్ అనేది మనం ఫేస్ చేయాలి 100%. సో కాంప్లికేషన్ని మైండ్లో పెట్టుకొని సో ఆ కాంప్లికేషన్స్కి మనం వెళ్ళొద్దు అని చెప్పి ఆయుర్వేదాకి వెళ్దామన్న ఆలోచనతో ఇటు వచ్చేసాం. ఓకే, సో అన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి ఆయుర్వేదం చూస్ చేస్తాం. ఆయుర్వేద ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా సార్ మీకు? నో, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఓకే, సో ఈ ఆప్షన్ ఎలా తీసుకున్నారు పునర్జన్కి రావాలని చెప్పి? పునర్జన్ లైక్ నాకు తెలిసిన ఫ్రెండ్ లిస్ట్లో అండ్ వాళ్ళకి ఎవరికో సంథింగ్ సమ్ క్యాన్సర్ ఉండే, క్యూర్ అయింది అని చెప్పి ఏదో అన్నారు వాళ్ళు. మీ తాతయ్య గారిలో అసలు ఎలాంటి సిమ్టమ్స్తో క్యాన్సర్ అనేది ఐడెంటిఫై అయింది? సో సిమ్టమ్స్ లైక్ సడన్గా లైక్ హీ స్టార్టెడ్ లైక్ ది షుగర్ గట్ ఇంక్రీజ్ టు 400. షుగర్ 400కి వెళ్ళిపోయింది ఆల్ ఆఫ్ సడన్. అండ్ కిడ్నీ ఇన్ఫెక్షన్ లాగా వచ్చి లైక్ యూరిన్ స్టాప్ అయిపోయింది సడన్గా. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏమైందంటే లైక్ ముక్కులో నుంచి నోట్లో నుంచి బ్లీడింగ్ రావడం. సో ఆ బ్లీడింగ్ వచ్చాక కంటిన్యూస్ కాదు, లైక్ ఎవ్రీ 15 daysకి అట్లా బ్లీడింగ్ రావడం. బ్లీడింగ్ వస్తే లైక్ అట్లీస్ట్ 100 ml అట్లా పోతుండే ఈజీగా. 50 ml to 100 ml ఈజీగా వెళ్ళిపోతుండే. సో ఇదంతా ఏంటి అని చెప్పి ఫర్దర్గా టెస్ట్కి వెళ్తే అప్పుడు మాకు లివర్కి ఏదో సమ్ ట్యూమర్ లాగా ఉంది అని చెప్పి చెప్పారు. బట్ స్టిల్ వీ వాంటెడ్ టు గో ఫర్ ఫర్దర్గా కన్ఫర్మేషన్కి బెటర్ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి వెళ్ళాము. దాంతో మేము రిపోర్ట్స్ అన్నీ చేయించాము. ఫైనల్గా బయోప్సీ, ఐహెచ్సి అవన్నీ అయ్యాక ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. చాలా మందికి అయితే మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో మీరు మా వెబ్సైట్ కూడా ఉంది పునర్జన అని చెప్పేసి, అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా చూసారు కదా. ఓకే, మీకు కొత్త అప్డేట్స్ ఏమైనా కావాలి, పేషెంట్స్ రోజు ఏం చెప్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా సార్? సో మీరు ఇక్కడికి వచ్చారు కదా, కలవండి డాక్టర్ని, మెడిసిన్ యూస్ చేయండి, కంపల్సరీ రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ రావాలని కూడా మేము కోరుకుంటాం సార్. ఓకే, మంచి రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.